ఆ తర్వాత నేను అట్లనే మనకు ఆగదు కదా, టైంపాస్ అవ్వాలి, మంచిగా జోకులు చెప్తున్నది అని చెప్పేసి వేరే మతాలకు సంబంధించి మహమ్మద్ ప్రవక్త మీద కొన్ని జోకులు చెప్తావా చాట్ జీపీటీ చెప్పు అని చెప్పేసి నేను అడిగిన. నాకు 10 నిమిషాలు క్లాస్ వీకింది అది. నువ్వు ఇట్లా అడుగుతావా? పోనీ యేసుక్రీస్తు మీదనో బైబిల్ మీదనో నాకు జోకులు చెప్పు అని చెప్పేసి అది కూడా అడిగిన నేను. పోనీ మహమ్మద్ ప్రవక్త అంటే నీకు కొంత ఇష్టం ఉన్నది, నేను దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నా చాట్ జీపీటీ, మరి యేసుక్రీస్తు మీద చెప్పు అంటే నో వే అన్నది. పోనీ మళ్ళీ రాముని పక్కకు పెట్టిన, రాముడు అంటే మరి దానికి ఏమైందో, కృష్ణుడి గురించి ఏమన్నా చెప్పు, మస్తు చెప్పిందబ్బా. శంకరుని గురించి చెప్పి అమ్మవారి గురించి చెప్పింది. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. మనం ఆలోచించాల్సింది ఇది. ఈరోజు మనకంటే అంతో ఇంతో విషయం తెలుసు, కానీ రేపటి తరం ఇదే చాట్ జీపీటీ వాడడం ద్వారా వాడికి ఏమర్థమవుతుంది? సో దాన్ని మార్చాలంటే మనం ఏం చేయాలి అనే ప్రశ్న దగ్గర ఈ సమాధానం నాకు వచ్చింది. అండ్ మా ఇన్విటేషన్ని మన్నించి మీరు ఇద్దరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.